నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. 2 రోజుల్లో తుఫాన్ శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదలనుంది. రానున్న 5 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ రోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లోనే బంగాళాఖాతంలో తుపాను ఏర్పడబోతుంది. దీని ప్రభావం మరో 5 రోజుల పాటు ఏపీపై ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, వాస్తవానికి ప్రస్తుతానికి ఉన్న తీవ్ర వాయుగుండం ఏ ప్రాంతంలో ఉంది, ఆ దిశ ఏ విధంగా ఉంది, మన రాష్ట్రంపై ఏపీ ప్రధానంగా ఎప్పటి నుంచి ప్రభావం చూపబోతుంది పర్టికులర్గా? ముఖ్యంగా ఈరోజు వరకు ఉన్న తీవ్ర వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోంచి ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు ఉదయం 8:30 గంటలకు 8:30 8.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం చెన్నైకు 550 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో, ఇది చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశలో ఉంది. ఇక్కడ ఉన్న కరైకల్కు 370 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలో, పుదుచ్చేరికి 470 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలో, శ్రీలంకలో ఉన్న ట్రింకోమలైకి 120 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. తుఫానుగా ఎప్పుడు మారబోతోంది? ఆ తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఏ మేర ఉండబోతోంది? ఈ తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో కూడా ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి చక్రవాతం లేదా తుఫానుగా తీవ్రత చెందే అవకాశం ఉంది. ఉత్తర వాయువ్య దిశలో పయనించిన తర్వాత రాగల 2 రోజుల్లో కూడా ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపుకు చేరుకునే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2వ రోజు అనగా రేపు 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అన్నమయ్య, వైఎస్ఆర్, కాకినాడ, అనకాపల్లి, విఎస్కే అంటే విశాఖపట్నం జిల్లాల్లో ముఖ్యంగా 1-2 చోట్ల భారీ వర్షపాతం 29వ తేదీన నమోదయ్యే అవకాశం ఉంది. 30వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, శ్రీ సత్యసాయి, బాపట్ల, కోనసీమ, అంబేద్కర్, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం 30వ తేదీన నమోదయ్యే అవకాశం ఉంది. తుఫానుగా మారి ఆ తర్వాత శ్రీలంక తీరాలకు క్రమంగా ఆనుకొని ఆ తర్వాత 2 రోజుల్లో ఆ తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు వస్తుంది. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించబోతుంది. అయితే రాగల 5 రోజుల పాటు ఏపీలో దక్షిణ కోస్తాలో కొన్ని జిల్లాలు, దీంతోపాటు రాయలసీమలో కొన్ని జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా పైన తీవ్రంగా ప్రభావం ఉండబోతుంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.